మామడ మండల ప్రజలందరూ బాగుండాలని దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన బన్నపుర భీమనస్వామి వారం రోజుల పాటు భక్తులతో పూజలు అందుకొని మరలా భక్తులతోటి తన స్థానానికి బయలుదేరుతున్న వేళ కమ్ముకున్న కారు చీకటిలో కాలుకు కష్టముండదు, మనసుకు అలసటుండదు. ఒకటే నామస్మరణం, భీమన తండ్రి, భీమన తండ్రి, భీమన తండ్రి. దట్టమైన 3 గుట్టలు దాటుతూ 2 గంటల ప్రయాణంలో మనం గుడి ఆవరణంలోకి వచ్చినాం. పవిత్రమైన గంగానదిలో స్నానం చేయించిన భీమన దేవుని గజాలను మరియు గంగా నీళ్ళని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ గంగా నీటితో గుడిని శుభ్రం చేయడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఆ బన్నపురం భీమన్న స్వామి గజాలను ఎదుర్కోవడం జరుగుతుంది. జన్మనిచ్చిన ఆ భగవంతునికి సంవత్సరంలో ఒక్కసారైనా సేవ చేసే భాగ్యం మా అడవి తల్లి ముద్దు బిడ్డలైన ఆదివాసీలకే ఇచ్చిందన్న వరం దేవుడు. భగవంతుని అక్కున చేసుకొని ఒక చిన్న పిల్లల్లాగా మైల తీసి నూనె పెట్టి శుభ్రం చేసి స్నానం చేయిస్తారన్న మా ఆదివాసీలు. బండారుతో భక్తులందరూ మంచిగా ఉండాలని భీమన్న స్వామిని ముస్తాబు చేస్తామన్న మేము. బాధేస్తుందన్న కొన్ని ఊళ్ళల్లో మా సంస్కృతి అంతరించిపోతుందన్న. భీమన్న స్వామికి పూజ చేసేటప్పుడు మాట్లాడితే నోటి తుంపర్లు పడతాయని నోటికి ఒక బట్ట కట్టుకొని అంత నిష్టంగా పూజ చేస్తారన్న మా ఆదివాసీలు. పెద్ద పట్టు మీద భీమన్న స్వామికి ఇష్టమైన ఆరతిచ్చి గజ్జె గట్టి తప్పెట వాయిద్యాలతో పిల్లన గ్రోవితో స్వామిని ఉత్తేజపరిస్తే వస్తుంది చూడన్నో. పూనకాలే పూనకాలే పూనకాలే. సూర్యుడు ఉదయించగానే భీమన్న గుడి పక్కనే ఉన్న భీమన్న లుద్దిలో స్నానం ఆచరించి పోయి బండారు భాషతో మాడితే ఆ భాగ్యం ఎవరికి ఉంటుందన్నా. ఇక్కడ గుడి ఆవరణలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి దేవుడు ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు భీమన్న ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయన్న. ఈ వీడియో చూసిన వాళ్ళు మా మామడ ఆదివాసీ ముద్దు బిడ్డలకు ఒక లైక్ అయితే ఇవ్వండి. నెల కష్టానికి